హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే మంచి చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం. అన్ని పట్టుకొని ఎందుకన్నా మంచిగా. అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక పాలు పోసడానికి అయితే వెళ్తున్నాం పాల కేంద్రంకి. చూస్తారు కదా, ఇప్పుడు వచ్చేసి అయితే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే పాల కేంద్రం అయితే దగ్గరనే. చూస్తారు కదా, అందరు పాలు పట్టుకొని అయితే వస్తున్నారు. చూస్తారు కదా, పాలు అయితే పోసేసి వచ్చేసిన. ఎక్కడ వచ్చేసి అయితే నల్ల వస్తుంది. ఇక మా డాడీ వచ్చేసి అయితే వాటర్ అయితే పడుతుంది రోడ్డు పైన కనిపిస్తున్నాడు కదా. ఇక నేను వచ్చేసి అయితే ఇప్పుడే పాలు పోసి అయితే పోతున్నా ఇంటికి. పాలు అయితే పోసేసిన, ఇంటికి అయితే వెళ్తున్నా. నీళ్ళు అయితే వస్తున్నాయి ఇంటి దగ్గర. మంచు మాత్రం అలానే ఉంది. ఇంకా మంచు ఎండనైతే ఇంకా రావడం లేదు. మంచు అట్లనే ఉంది. రేషన్ బియ్యంకి అయితే వెళ్తున్నా రేషన్ షాప్కి. రేషన్ షాప్ వచ్చేసి అయితే ఇక మన ఇంటి పక్కనే ఉంటుంది. ఇత్తలే రేషన్ బియ్యం అయితే తీసుకుని వెళ్తున్నాయి. హాయ్ గాయస్, చూస్తారు కదా, చాలా రోజుల తర్వాత అయితే ఇక మా బాయ్ కాడికి అయితే వచ్చిన గాయస్. ఇక ఈరోజు అయితే ఇక మా బాబాయ్ వాళ్ళకు నాటైతే ఉండే. ఇక మంది కొంచెం ఎక్కువ అయ్యారు అని చెప్పి బండి మీద తోలు రావడానికి అయితే నేనైతే తీసుకొని వచ్చిన, బండి మీద దింపి రావడానికి. అట్లా అని చెప్పేసి అయితే ఇక బాయ్ కాడికి, ఇక మన బాయ్ దగ్గరనే కాబట్టి మా బాబాయ్ వాళ్ళది అట్నే ఇక ఇక్కడికి కూడా వచ్చేసిన. ఇక మందిని అయితే దింపేసిన. ఇప్పుడు వచ్చేసి అయితే ఇట్లా చాలా రోజుల తర్వాత ఇక బాయ్ దగ్గరికి అయితే వచ్చిన గైస్. చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది బాయ్ కాడికి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి అయితే ఇక బాయ్ కాడికి అయితే వచ్చేసిన. చూడండి, ఇది వచ్చేసి అయితే ఇక మా బావ వాళ్ళ బాయ్. ఇక మా బావ వాళ్ళు అయితే చిన్న కూరగాయలు అయితే పెట్టారు. చూస్తురుగా, చాలా రోజుల తర్వాతనైతే బాయ్ కాడికి అయితే రావడం జరిగింది గాయస్. ఇంకా మన వీడియోలకు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా ఇది వచ్చేది మా బావ వాళ్ళ బాయ్. మా బాయ్ అయితే ఇంకా ముందుకు ఉంటుంది గాయస్. అటు సైడ్ అయితే వెళ్ళాలి. మా బాయ్ కాడికి వెళ్ళాలంటే చూస్తున్నారు. చిక్కుడుకాయ తోటనైతే పెట్టారు మా బావ వాళ్ళు. మా బాయ్ వచ్చేసి అయితే మా ఊరు నుంచి చాలా దూరం ఉంటుంది గాయస్. దగ్గర పక్క ఊరు దగ్గరనైతే మా బాయ్ అయితే ఉంటుంది. ఇక చాలా రోజుల తర్వాత బాయ్ కాడికి రావడం జరిగింది.
ఈ మామిడి తోట వచ్చేసి అయితే మా బాయ్ పక్క వాళ్ళది. మా ఫ్రెండ్ వచ్చినట్టు నేనైతే వెళ్తున్నా. నేను ఇటు నుంచి వస్తే వాళ్ళు అటు నుంచి వెళ్తారు మళ్ళీ. ఇది వచ్చేసి అయితే మా బాయ్ ఇటు సైడ్, ఇది వచ్చేసి అయితే మా బాయ్ అటు సైడ్. ఇక ఇది వచ్చేసి అయితే మా బావి చూస్తారు కదా. మేమైతే ఏం వేయక చాలా డేస్ అవుతుంది, మస్తు రోజులు అవుతుంది. మేమైతే ఇక మా పొలంలోనైతే ఏం వేయడం లేదు ఇప్పుడైతే ప్రజెంట్. మాది మొత్తం బీడే ఉంది ఇప్పటికి ప్రజెంట్. వచ్చేసి అయితే మొత్తం చూస్తారు కదా పెద్ద పెద్ద చెట్లతోనైతుంది ఇదంతా. వచ్చేసి అయితే అట్ లాస్ట్ ఇక కనిపించే బీడి మొత్తం మాదే. చూస్తారు కదా చాలా అంటే చాలా డేస్ అవుతుంది మేము ఏం వేయక. చూస్తారు కదా మొత్తం ఎట్లా చెట్లు పెరిగినాయో మొత్తం. ఇక మా పొలంలోనైతే మొత్తం చెట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. చాలా డేస్ అవుతుంది ఇలా ఏం వేయక. ఎందుకంటే మాకు నీళ్ళు ఉండే కాబట్టి మేము మా పొలంలో ఏం వేయడం లేదు. నీళ్ళ కొరతనైతే మాకు ఉంది. అట్లా అని చెప్పేసి అయితే నీళ్ళు లేవని చెప్పి మేమైతే మా పొలంలో ఏం వేయడం లేదు. ఇది వచ్చేసి పక్కది మా బాబాయ్ వాళ్ళది, వాళ్ళైతే నాటేస్తారు ఈరోజు. నేను అల్లకెళ్ళి వచ్చిన, ఆడ ఉన్నారని సైలెంట్గా వద్దామని వచ్చిన. నేను సగం దూరం వచ్చేసరికి చక్కగా తేనంటేనే తెస్తున్నాయి. అందుకే నేను అట్లా రమ్మన్నా. గట్టు రారా, గాడ కూడా ఉంది, గాడగిడి ఉంది కదా గట్టు అని అందుకే రమ్మన్నా. అప్పుడు తేలే మనం ఆడ కూడా ఇప్పుడు మస్తుగా ఉంటుంది అటు. అంతే మళ్ళీ ఎండిపిక్ ఒకటే పచ్చగా ఉంటుంది అటు మంచిగా. అందుకే బండి ఉంది కదా డైరెక్ట్ అటు పోయి తీసుకుని ఉందా అని అన్నది. యాజ్ యూజువల్ ఈరోజు కూడా మనకు డైలీ ఉండే వర్క్ అయితే వచ్చేసినాం మన వర్క్లోకి మనం. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే బళ్ళకి చూడడానికి అయితే మళ్ళీ వచ్చేసిన గ్యాస్. ఈరోజు కూడా ఈ పక్కన ఉన్న పొలంలోనైతే వాటర్ అయితే పెడుతున్నా. ఎందుకంటే బకెట్లో తీసుకోవడం అటు నుంచి ఇబ్బంది అవుతుంది అట్లా అని చెప్పేసి అయితే బకెట్ తీసుకొని వచ్చిన. బట్ ఇక ఇది నీళ్ళు దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మర్చిపోయి బకెట్ అయితే తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే ఇక్కడనే వాటర్ అయితే పెట్టేసి వెళ్దాం. ఇక్కడ పోనీకి అయితే కొంచెం ఈజీ ఉంది అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే పెట్టేస్తా. ఇక బకెట్లు వచ్చేసి అయితే ఇక్కడ పెట్టేసి వాటర్ అయితే ఇక ఈ గల్లీ నుండి అయితే తీసుకొని వచ్చేసి అయితే బల్లన అయితే వాటర్ అయితే పెట్టేస్తా. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయితే మనం రాగానే లేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అయితే దగ్గర ఉన్న దానికైతే వాటర్ అయితే పెట్టేద్దాం. అది వచ్చేసి అయితే అక్కడ ఉంది, ఇది వచ్చేసి అయితే ఇక్కడ ఉంది. మనం వచ్చేసి అయితే దీన్ని అయితే తిప్పుకొని ఫస్ట్ అయితే వాటర్ అయితే పెట్టేయాలి. తిప్పుకొని అయితే వెళ్తుందా, దీన్ని తిప్పుకొని అయితే వాటర్ అయితే పెట్టేస్తాయి. ఇక ఇక్కడనే పక్కకే ఉంది కదా వాటర్ అయితే పెట్టేద్దాం. ఇక వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్న స్నానం చేద్దామని. ఇక ఆ మధ్యలో ఆ టైం ఏంది, ఆ మధ్యలో టైంలోనైతే వాటర్ పెడదామని అయితే వచ్చేసిన బల్లరకి అయితే. చూడండి వాటర్ అయితే పెట్టేస్తే ఇది వచ్చేసి ఇక్కడ పడుకుంది మంచిగా. దీన్ని మెల్లగా ఇప్పేసి
పొలంలో కొట్టేసినామంటే మంచిగా వాటర్ తాగేస్తుంది. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి గాయస్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. చూస్తారు కదా అది వచ్చేసి కొంచెం ఎండలనే ఉంది, అది వచ్చేసి దానికి కూడా వాటర్ పెట్టాలి. చలికాలం కాబట్టి కొంచెం ఎండలున్నా ఏం పర్లేదు, ఎండాకాలం అయితే మరీ ఘోరం ఉంటుంది ఎండ. ఇప్పుడైతే దీన్ని అయితే తిప్పుకొని వెళ్దాం. చూస్తారు కదా గాయస్, ఇదైతే ఇక ఇక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చేసి ఇక్కడైతే ఇక వాటర్ అయితే పెడుతున్నా, వాటర్ అయితే తాగుతుంది. చూస్తారు కదా తాడు కూడా మన చేతుల్లోనే ఉంది, వాటర్ అయితే తాగుతుంది. ఎండ మాత్రం మామూలు కొట్టడం లేదు గాయస్, కాకపోతే కొంచెం చలి పెడుతుంది, ఎండ కొడుతుంది. నీడకపోతే చలి పెడుతుంది, ఎండకపోతే ఎండ కొడుతుంది. సిచ్యువేషన్ అయితే వేరే ఉంది. ఇప్పుడు వచ్చేసి అయితే ఇక మన బర్రెకి అయితే వాటర్ అయితే పెడుతున్నా, తాగు. వాటర్ వచ్చేసి అయితే తాగుతుంది ఒకటి, ఇంకోటి వచ్చేసి అయితే ఇంకా అక్కడనే ఉంది, తీసుకొని రావాలి దాన్ని అయితే. మన బకెట్లో అయితే అక్కడ పెట్టేసిన. ఇలా వచ్చేసి అయితే వాటర్ తాగుతుంది ఇక్కడ. ఇంకొక బర్రెని కూడా తీసుకొని వచ్చేసిన గాయస్, తీసుకొని వచ్చేసిన ఇంకో దాన్ని కూడా వాటర్ అయితే పెడుతున్నా. ఇంకోటి వచ్చేసి అయితే కట్టేసిన, అక్కడ మేస్తుంది. ఇంకోటి వచ్చేసి అయితే ఇక దీనికి కూడా వాటర్ పెట్టేస్తున్నా, ఇది కూడా వాటర్ తాగుతుంది. ఇది వచ్చేసి అయితే మన ఇండ్లకి దగ్గరనే ఉంటుంది, మన ఇల్లుకి దగ్గర ఉన్న పొలం గాయస్. ఇక ఇండ్లకు దగ్గరనే పొలాలు ఉంటాయి ఇక్కడ, చూస్తున్నారు కదా, ఇండ్లకు పక్కకే ఉంటాయి. ఇక ఇది వచ్చేసి అయితే వాటర్ అయితే తాగుతుంది. ఇక దీనికి కూడా పెట్టేసి కట్టేసిన తర్వాత వెళ్ళాలి గాయస్. ఇది వచ్చేసి అయితే కోడ్, అది తాగడానికి. తాగు తాగు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే మంచి చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం, అన్ని పట్టుకొని. ఎందుకన్నా మంచిగా అప్పుడు కట్టిన అలా తీసుకొని చేయమో చెప్పలేము, అన్నీ అవే ఉంటాయి మ్యాక్సిమం. కత్తెర చేపలే ఉంటాయి అలా. అగో మనకు అవి కూడా దొరికిన బంగారమే ఇప్పుడు. ఫస్ట్ అట్నే అనిపిస్తుంది, అవి ఒక 5-6 పడగానే చక్క కవర్లు వేసుకొని వచ్చాయి ఇక అవి. భలే అనిపిస్తుంది అక్కడ చేపలు పడ్డ పోతాయి. అది వాళ్ళ అమ్మ గంత దొడ్డుగా అయినా రియల్గా అసలు నేను చింటా అనుకున్నా ఆయనే రియల్గా. గాయస్ అప్పటి నుంచి కూర్చున్నాం, ఒక్క షాపు కూడా పడతలేదు, తింటున్నాయి పోతున్నాయి. మోడ వచ్చేసి అయితే ఆడ కూర్చుండు, వానికి కూడా ఒక్కటి పడలేదు. నేను వచ్చేసి దీనిపైన వేసిన.
కూర్చున్నా మిగ పడుతుందని 3 చేపలు పడ్డాయి అంతే. మిట్కు 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 అంటుంది కానీ పడతలే. చూపిస్తా. అదే బెండు మిట్కు 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 అంటుంది కానీ పడతలే. ఈరోజు కూర కన్నా అయితే లేవు. ముగ్గురం వచ్చినాం. వచ్చినాం ఈ చేపలకి. ఇంకా ఓకే గాయ్స్, అయిపోయింది. ఇక చేపలు అయితే పట్టేసినాం. కావాలా చూస్తారు కదా. ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం. సన్లైట్ అయితే పోతుంది అట్లా అని చెప్పేసి ఇక చీకటి అవుతుందని చెప్పి పోతున్నాం. ఇక మా బ్రదర్ వచ్చి సట్ నుంచి వెళ్తుండు. ఆయన కూడా కావాలో పట్టుకొని వెళ్తుండు. ఇక అవి వచ్చేసి అయితే వాళ్ళ బాయిల్ని పట్టినాం చేపలు. ఇక ఈరోజు చేపల పులుసు మందం అయితే అయింది. ఇక ఎంత ఉంటుందో మీరే చెప్పుర్రి కవర్ని చూసి. ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం. మళ్ళీ రేపన్న ఎల్లున్న రావాలి. ఎందుకంటే మంచిగా సాటిస్ఫాక్షన్ కాలే అసలు చేపలు పట్టుడు. అసలు మళ్ళీ రేపన్న ఎల్లున్న వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఉన్నాయి వచ్చరా ఇట్లా కూడా కదా, ఉంటాయి మ్యాక్సిమం ఉంటాయి. వాటర్ అయితే ప్యూర్ వైట్లు ఉన్నాయి. కూలొచ్చు కదా అప్పుడని మట్టి బాక్స్ లాగా ఉండే ఇంత అయింది బాగా. అది ఇది మాత్రం హైలైట్ అనిపిస్తుంది ఇట్లా లొకేషన్. మేము వచ్చేసి వెళ్తున్నాం మీ ఇంటికి. ఓ షట్, మొత్తం బురదనే ఉంది ఇక్కడ. అట్నే అయిపోతాయి అయిపో బండి పైన పట్టుకున్నా. అంత రక్తం ఇదంతా. ఆగు, పొడుతున్నావు అట్లా. ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది నీకు? నీళ్ళు పెట్టింది నీకు, మర్చిపోయినావా? విమానం ఇది అంటారు కదరా. విమానం లేదు నీకు. విమానం వాంచ్ చేసేయి. వాంచ్ చేపల కూర తెమ్మంటావు నీకు. ఓకే రైట్, బాయ్ బాయ్, టాటా, సీ యూ. నీ ఇష్టం, ఎంత ఎత్తావు నువ్వు రోజు. ఎంత ఎత్తావరా నువ్వు? రైట్, బాయ్ బాయ్.